ఒకసారి ఆలోచించండి. మీరు చాలా ముఖ్యమైన పనికి రెడీ అవుతున్నారు. కొత్త ఉద్యోగం, కొత్త బిజినెస్ లేదా జీవితంలోనే కొత్త ఆరంభం. ఇంతలో ఇంట్లో ఎవరో ఒకరు అంటారు, ఈరోజు శనివారం, కొత్త పని మొదలు పెట్టకూడదు అని. అంతే, ఒక్కసారిగా మనసులో డౌట్. నిజమేనా? ఏదైనా తప్పు జరిగితే పెద్దలు ఊరికే చెప్పరుగా. కానీ ఒక్క ప్రశ్న, నిజంగా శనివారం మొదలుపెట్టిన పనులు ఫెయిల్ అవుతాయా? లేక మనం భయంతోనే వాటిని ఫెయిల్ చేస్తున్నామా? ఈ వీడియో చివరి వరకు చూశారంటే శనివారం గురించిన నిజం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరియు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. మన భారతీయ సాంప్రదాయంలో ప్రతిరోజు ఒక గ్రహానికి అంకితం. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురుడు, శుక్రవారం శుక్రుడు, శనివారం శనిదేవుడు. శనిదేవుడు అంటే భయం కాదు, శనిదేవుడు అంటే కర్మఫలదాత. మీరు చేసిన పనికి మీరు పొందాల్సిన ఫలితం ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించేది శని. అందుకే పెద్దలు అంటారు, శనివారం తొందరపడకూడదు అని. పురాణాల్లో శనివారం యొక్క ప్రాముఖ్యత. హిందూ పురాణాల్లో శనిదేవుడు ఎప్పుడు శిక్షకుడుగా చూపించబడలేదు. ఆయన పని ఒక్కటే, మనిషిని నెమ్మదిగా సరిచేయటం. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితం ఇవ్వడు, ఆలోచింపజేస్తాడు, పరీక్షిస్తాడు, తప్పులను చూపిస్తాడు. అందుకే కొత్త పని అంటే కొత్త కర్మ, శని అంటే కర్మ పరిశీలన. పెద్దలు ఏమన్నారు? ముందు ఆలోచించు, తొందరపడకు, సిద్ధమయ్యాకే మొదలుపెట్టు అని. ఇది భయపెట్టడం కాదు, ఇది డిసిప్లిన్ ట్రైనింగ్. అసలు పెద్దల ఉద్దేశం ఏమిటి? పెద్దలు చెప్పిన మాటలు మనం ఇలా మార్చేశాం. శనివారం ఏ పని మొదలు పెట్టకూడదు, అపశకునం అని. కానీ అసలు అర్థం, శనివారం తొందరగా నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే శనివారం నెమ్మదిగా జరిగే రోజు, ఎక్కువగా విశ్రాంతి దినం, మనసు పూర్తి క్లారిటీలో ఉండదు. పెద్దల మాట ఒకటే, ఒక్కరోజు ఆగితే నష్టం లేదు, కానీ తప్పు నిర్ణయం తీసుకుంటే జీవితం నష్టపోతుందని. సైన్స్ అండ్ సైకాలజీ బిహైండ్ దిస్. ఇప్పుడు సైన్స్లోకి వెళ్దాం. వారం అంతా స్ట్రెస్, వర్క్ ప్రెషర్, మెంటల్ ఓవర్లోడ్. శనివారం వచ్చేసరికి మెదడు లో డెసిషన్ పవర్లో ఉంటుంది. అలాంటి టైంలో బిజినెస్ స్టార్ట్ చేయటం, ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోవటం, లైఫ్ చేంజింగ్ చాయిసెస్, ఎక్కువగా తప్పులు జరుగుతాయని ఉద్దేశం. శనివారం అనేది మన సబ్కాన్షియస్నెస్లో సీరియస్ డేగా ఇంప్రింట్ అయింది. ఫియర్ ఎక్స్పెక్టేషన్స్, ఫియర్ అవుట్కమ్స్. ఇదే సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ. శనివారం అంటే ఆస్ట్రానమీలో శాటర్న్, స్లోయెస్ట్ విజిబుల్ ప్లానెట్. లాంగ్ సైకిల్స్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. మన యాన్సెస్టర్స్ దీన్ని సింబల్స్గా వాడారు. అయితే శనివారం ఏం చేయాలి? పెద్దలు చెప్పిన అసలు రూల్, ఏమీ చేయకూడదని కాదు, ఆలోచించి చేయాలి అని. శనివారం చేయాల్సింది ప్లానింగ్, రివ్యూ, మిస్టేక్ అనాలిసిస్, ఇన్నర్ డిసిప్లిన్. శనివారం చేయకూడనిది ఇంపల్సివ్ డెసిషన్స్, ఇగో డ్రివెన్ స్టార్ట్స్, రిస్క్ హెవీ లాంచెస్. అంటే శనివారాన్ని ప్రిపరేషన్ డేగా, ఆది సోమ గురువారాలను ఎగ్జిక్యూషన్ డేస్గా మన పెద్దలు నిర్ణయించారు. శనివారం కొత్త పని మొదలు పెట్టకూడదు అనేది దైవశాపం కాదు, అది జీవితానికి ఇచ్చిన పాస్ బటన్. మీరు ఆ పాస్ బటన్ను గౌరవిస్తే జీవితం స్మూత్ అవుతుంది. మీరు ఇగ్నోర్ చేస్తే తప్పులు త్వరగా బయటపడతాయి. శనిదేవుడు శత్రువు కాదు, అతను స్లో టీచర్. శనివారం భయపడే రోజు కాదు, శనివారం మనల్ని మనమే చూసుకునే రోజు. కొత్త పని మొదలుపెట్టే ముందు ఒకసారి ఆలోచించమని మన పెద్దలు చెప్పిన హెచ్చరిక ఇది. ఈ వీడియోని చివరి వరకు చూశారంటే ఇందులో సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అలా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ తోటి వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.